91వ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ 91 బై అరిందం కుమార్ అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మిత్రులతో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ గురుభ్యో నమః. గీతా మకరందంలో 91వ రోజు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం శ్రీ గీతాదేవ్యై నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనో దేవకీ పరమానందో కృష్ణం వందే జగద్గురు. ఓం నమో భగవతే వాసుదేవాయ. 25వ శ్లోకంలో అంటున్నాడు, వాహం నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయం లోకః మాం అజం అవ్యయం. నేను ఎవ్వరికి కనిపించను అర్జున. యోగమాయ బుద్ధిని కప్పేస్తుంది కాబట్టి నేను పుట్టుక లేని వాణ్ణి, నశించని వాణ్ణి. ఈ తెలివి తక్కువ లోకం నన్ను తెలుసుకోలేదు అంటున్నాడు. పరమేశ్వరుడు ఎక్కడున్నాడు? ఈ దశలోపల ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరు చెప్పండి? భగవంతుడు అంటూ ఉంటే అతడు అంతటా ఉండేవాడై ఉండాలి. మరి అంతటా ఉండేవాడు ఎందుకని తెలిసిరాడు అనేది ప్రశ్న. భగవంతుడు తెలియడం లేదు అంటే భగవంతుడు లేకపోవడం చేత తెలియడం లేదని కాదు, ఉన్నవాడే అయినా అర్థం కాకపోవడం చేత తెలియడం లేదు. అర్థం కాని వారందరి ప్రపంచంలో ఎవరో జ్ఞానులకు తప్ప మిగిలిన వారి ఎవరికి భగవంతుడు అర్థం కావడం లేదు. జీవేశ్వరుడు ఇరుడిని కూడా మాయ ఆవరించిన దాని ప్రభావం జీవుల మీద ఉందే కానీ భగవంతుని మీద లేదు అని చెప్తున్నాడు 26వ శ్లోకంలో. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. గతంలో ఉన్నవాళ్ళు నాకు తెలుసు, ప్రస్తుతం ఉన్నవాళ్ళు తెలుసు, భవిష్యత్తులో ఉండబోయే వాళ్ళు కూడా నాకు తెలుసు. నన్ను మాత్రం ఎవ్వరు తెలుసుకోలేరు అని చెప్పేసి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. యోగమాయలోని ఏ ప్రతిబంధకాలు పరమేశ్వరు యొక్క జ్ఞానానికి అడ్డు తగులుతున్నాయి అని ఆ విషయం చెప్తున్నాడు. ఏవి మనకు అడ్డం వస్తున్నాయనే విషయం లోపట 27వ శ్లోకం లోపట, ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరం తపః. ఓ పరంతప, పుట్టుకతోనే సర్వప్రాణులు సుఖదుఖాదుల మోహంలో కూరుకుపోతున్నాయి. భారత, ఈ మోహానికి రాగద్వేషాలే కారణం. ఏ మనసైనా ఎవరి మనసైనా రాగద్వేషాల కొట్టే సమ్మెట పోట్లతో ముక్కలై ఉంటుంది. రాగద్వేషాలు కొట్టేటువంటి ఆ యొక్క సమ్మెట పోట్లతోనే ముక్కలైపోతుంది పూర్తిగా. జీవితం ఊహించని విధంగా అనేక మలుపులు తిరగడానికి రాగద్వేషాలే ప్రధాన కారణాలుగా ఉంటాయి. బ్రతుకును భయంకరంగా మార్చేవి కూడా రాగద్వేషాలే. నీరు గుంటలో నిలిచినట్లు రాగద్వేషాలు మనస్సులో నిలిచి ఉంటాయి. రాగద్వేషాలు ఏవో కావు,
ఇష్టాలే రాగద్వేషాలు. మనకు ఏది ఇష్టమో దానిని పొందాలనుకుంటాం. ఎవరంటే మనకు ప్రియమో వారితో కలిసి ఉండాలని అభిలషిస్తాం. ఇదే రాగం. ఏదంటే మనకు అయిష్టమో దానిని దూరం చేసుకుంటాం. ఎవరంటే మనకు అప్రియమో వారికి దూరంగా ఉంటాం. ఇదే ద్వేషం. దగ్గరై సుఖాన్ని పంచినటువంటి రాగము దూరమై దుఃఖాన్ని కలిగిస్తుంది. దగ్గరుండి దుఃఖాన్ని కలిగించినటువంటి ద్వేషము దూరమై సుఖపెడుతుంది. రాగద్వేషాలనేటువంటి ఈ ద్వంద్వమే జ్ఞాన మార్గంలో ప్రతిబంధకం. ద్వంద్వమే వాస్తవానికి బంధంగా మారుతుంది. కాబట్టి రాగద్వేషాల కారణంగానే సుఖ దుఃఖాలు కలుగుతున్నాయి. మనకు సుఖ దుఃఖాలను పంచేటువంటి శక్తి ప్రపంచానికి లేదు. మనలోని రాగద్వేషాలే ప్రపంచంలోని విషయాలను ప్రియాలుగా అప్రియాలుగా చూపిస్తున్నాయి అని చెప్పేసి ఈ శ్లోకంలో మనకు చూపిస్తూ, ఎవరు ఏది చూసినా సరే రాగద్వేషాల కళ్ళజోడు నుంచే చూస్తారు. అందువల్ల ఎవరి మనస్సులో ఏది ఉందో దానిని ప్రపంచంలో చూస్తారు. కానీ ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూడరు. ఇక మనిషికి ప్రపంచం ఏమి అర్థమవుతుందో చెప్పండి? అర్థం కాని ప్రపంచం దుఃఖపెట్టేది ఏముంటుంది, సుఖపెట్టేది ఏముంటుంది? ఎవరి సుఖానికైనా లేదా ఎవరి దుఃఖానికైనా బాహ్య ప్రపంచం కారణం కానే కాదు. వ్యక్తి ఆంతర్యంలో తయారు చేసుకున్న రాగద్వేష ప్రపంచమే కారణం. ఇదే మోహం. ప్రత్యేకంగా ఇప్పుడు మనం తయారు చేసుకున్నది కాదు, పుట్టుకతో వచ్చింది కాదు. రాగద్వేషాల వల్ల ఏర్పడిన మోహం జ్ఞానానికి ప్రతిబంధకం. అది రాగద్వేషాల వల్లనే ప్రపంచానికి సంబంధించినటువంటి వాస్తవ జ్ఞానం కలగడం లేదు. రాగము ఆవేదనకు ఆందోళనకు కారణమైతే భయహేతువుగా ద్వేషం చెలరేగిపోతుంది. కాబట్టి రజ్జువులో సర్పాన్ని చూసి భయపడడానికి కారణం మోహమే. వాస్తవ జ్ఞానం కలగకుండా రాగద్వేషాలే ప్రతిబంధకాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ప్రపంచ విషయంలోనే ఇంతగా అవరోధాలు సృష్టించే రాగద్వేషాలు పరమేశ్వర జ్ఞానాన్ని పొందడానికి ప్రతిబంధకాలు కాకుండా ఉంటాయా? ఈ విషయంలో సందేహము అవసరం లేనే లేదు. రాగద్వేషాల కారణంగా శాస్త్ర ప్రమాణం కూడా కొందరు విషయంలో ఫలించకుండా పోయే అవకాశం కూడా ఉంది. అర్జున, నువ్వు భరతవంశం లోపట పుట్టినవాడి. భరతవంశంలో ప్రధానంగా మరి జ్ఞానం అనేది, ఆ వంశం అనేది జ్ఞానంలో ప్రకాశించేది కాబట్టి భా దీప్తావు, భా అంటే ప్రకాశించేది అని అర్థం. కాబట్టి అదే జ్ఞాన ప్రకాశం. అటు జ్ఞాన ప్రకాశంలో నువ్వు రతుడవయ్యా, అంటే ప్రకాశించే వాడివి. నిన్ను ఈ రాగద్వేషాలు అడ్డుకోగలవా? భయపడకు అని చెప్తున్నాడు. అర్జున, నువ్వు పరంతపుడివి, అంటే తప్పింపచేసేది, శత్రువులను తప్పింపచేసేటువంటి వాడివి కాబట్టి నువ్వు పరంతపుడివి. అర్జున, నీ రెండు పేర్లు ఇలా ఉన్నాయి. రాగద్వేషాలనే ద్వంద్వాన్ని నిర్మూలించి నిరంజన రూపుడవై భాషించు అని నీ రెండు నామాలే నీకు చెబుతున్నవి అనేది పరమాత్మ యొక్క హృదయం. ఇది పుట్టుక చూస్తే భరతవంశం, పౌరుషం చూస్తే పరంతపుడవు, శత్రువులను చేసి పరంతపుడు అయ్యావు కదా. ఇక అంతఃశత్రువులైనటువంటి ఈ రాగద్వేషాలను కూడా అంతమొందించి సార్థక నామధేయుడు కావయ్యా. భరతవంశమును ఆవిర్భవించిన ఓ భారత, పరంతపుడవై చేయవలసింది చెయ్యి. ఆ తరువాత భారతుడవై వాసుదేవ సర్వమితి అనేటువంటి వైభవాన్ని దర్శించు అని చెప్తున్నాడు. చెప్తూ ఈ అజ్ఞానజనితమైనటువంటి ఈ మోహజాడ్యం నుంచి విముక్తిని పొందే వారిని గురించి కూడా చెప్తున్నాడు 28వ శ్లోకంలో పట. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ వినుర్ముక్తా భజంతే మాం దృఢవ్రతా. అర్జున, పుణ్యకార్యాలు చేసేవాళ్ళు పాపాలను పోగొట్టుకుంటారయ్యా, స్థిరమైన జ్ఞానాన్ని పొందుతారు, రాగద్వేషాల మోహం నుంచి విడిపడి నన్నే సేవిస్తారు. రోగం నయం అయినప్పుడే మనిషి ఆరోగ్యవంతుడై కార్యోన్ముఖుడవుతాడు. మనిషి హృదయంలో పాపం తొలగినప్పుడే మనిషి మరి సుకృతాత్ముడై పరమేశ్వరుని యొక్క ఆరాధనలో చరిస్తాడు కదా. పాపాన్ని లోపలే ఉంచుకుని ఎంతగా సాధన చేసినా మోక్ష రూపంలో సాధన సాగకుండా పాపమే అడ్డు తగులుతూ ఉంటుందయ్యా. జ్ఞానానికి పాపం ప్రతిబంధకమై కూర్చుంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. మరి పాపం ఎలా అంతమవుతుంది అనంటే, ఎలా క్షీణిస్తుంది అంటే పుణ్యకర్మల ద్వారానే పాపం క్షీణిస్తుంది. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞము, దానము, తపస్సు మొదలైన పుణ్యకర్మలు బుద్ధిమంతుల్ని పవిత్రం చేస్తాయని గీతాచార్యుడు మనకు రాబోయేటువంటి అధ్యాయాలు చెప్తాడు ఆ విషయం.
కాబట్టి దాన ధర్మాలు, జపధ్యానాలు, పరోపకారాది సేవ ఇవన్నీ పుణ్యాన్ని కలిగించేటివే. కాయ పెరుగుతూ ఉంటే పూల రేకులు రాలిపోయినట్లు పుణ్యం పెరుగుతూ ఉంటే పాపం క్షీణిస్తూ ఉంటుంది. ధర్మేణ పాప మపను దతి అంటే ధర్మజీవనాన్ని పాపక్షయానికి తోడ్పడుతుంది. కాబట్టి ధర్మజీవనం అనేది ఈ ధర్మశాస్త్రం యొక్క విషయం. కాబట్టి పుణ్యకర్మాచరణం చేత పూర్వజన్మ సంస్కారమైనటువంటి పాపాలన్నీ క్షీణిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ధర్మజీవనంలో కొనసాగుతూ ఉన్నందువల్ల నూతనంగా పాపం తయారు కాదయ్యా. ఈ విధంగా పుణ్యకర్మల మధ్య సాధకుడు శీఘ్రంగా పవిత్రతను పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల పూజ, జప, ధ్యాన, సంకీర్తన, స్వాధ్యాయ ఇటువంటి అలౌకిక కర్మలను నిర్విరామంగా కొనసాగిస్తే నాశుడైనటువంటి పరమేశ్వరుని దయచేత పాపం క్షయం అవుతుందని చెప్పేసి భగవంతునికి పాపనాశనుడు అనే పేరు కూడా ఉంది. అది ఎలా వచ్చిందంటే మన చేత కీర్తింపబడి, అర్చింపబడి, ధ్యానింపబడి, స్మరింపబడి ఈ అలౌకిక కర్మలకు ఫలంగా తన దయను వర్షింపచేసి ఆ పవిత్ర జ్ఞాన జలాల చేత పాప పంకిలాన్ని లేకుండా చేసేవాడు. కాబట్టి ఆయన భగవానుడు పాపనాశనుడు. ఈ విధంగా దురితక్షయం జరుగుతుంది అనే విషయము ఇక్కడ మనకు తెలిసిపోతుంది. మరి ఈ చేసే వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు వాసుదేవుడి. కాబట్టి సర్వము వాసుదేవుడి అనేటువంటి అఖండ జ్ఞానాన్ని నిశ్చయించబడేది. అది దృఢవ్రతమే మనలో ఉండాలి అని చెప్పేసి. ఇది సాధనలో ఒక చక్కటి దశ. ఇది అవరోధాలు అడ్డగించని, ప్రతిబంధకాలు ప్రతిఘటించని, పాపాలు ప్రయాణాన్ని నిరోధించినటువంటి అద్భుతమైన దశ. పూర్వం పాపం సమాప్తం ప్రాయం, ప్రస్తుతం పాపాచరణకు ప్రవృత్తి శూన్యం. ఇక లేని పాపం ఏం చేస్తుంది చెప్పండి? పాపం ఇక వాడిని బాధించదు అని వేదమాతనే అభయప్రదానం ఇచ్చింది. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు భగవంతుని ఎందుకు భజిస్తారు, భజించి ఏం పొందుతారు అంటే ఈ విషయాన్ని మనకు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి 2 శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు మనకు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అభ్యాత్మం కర్మ చాకిలం. జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి ఏ తే బ్రహ్మ తత్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మచ అఖిలం అంటున్నాడు. అంటే ఎవరు నన్ను ఆశ్రయించి జరామరణములు పోగొట్టుకున్నకు యత్నించుతున్నారో వారు ఆ పరబ్రహ్మాన్ని సమస్తమైన ఆ యొక్క ప్రత్యేగాత్మను సమస్తమైనటువంటి కర్మను తెలుసుకున్న వాళ్ళు అని చెప్పేసి చెప్తున్నాడు. వాస్తవాలను విడిచిపెట్టి ఊహల ప్రపంచంలో ఇంతవరకు ఊరేగిన, అలాగే పూర్తిగా ఊడిగం చేశాం. ఎంత శోకాన్ని అనుభవించాము, ఎన్ని కన్నీళ్లు కురిపించాము. శోకాగ్ని చేత కుమిలి గుండె ఎండిపోతుంది. కన్నీరంతా కారిపోయి కంటిలో తడి ఆరిపోతుంది. ఇంకా ఎంతకాలం ఈ దుఃఖాన్ని అనుభవిస్తాం చెప్పండి? దీని సమాప్తం ఎప్పుడు? అరువు తెచ్చుకున్నటువంటి అజ్ఞానం బ్రతుకులో ఇంత దుర్భరమైన కరువును సృష్టించిందే. చాలిగా జరిగింది ఏదో జరిగిపోయింది. దుఃఖాన్ని భరించే శక్తి ఇక లేదు. శోకాన్ని పెనవేసుకుని ఇక బతకలేం మనం. బాధల నుంచి, భయాల నుంచి విముక్తి కావాలి. జన్మలుగా ఓడిపోతూ పోరాడాం. ఇంకా పోరాడే శక్తి క్షీణించింది. ఓడిపోయే ఓపిక నశించింది. అంతా దుర్భరమైంది, దుర్బలమైంది. దుర్లభం అంటూ కాలాన్ని దొర్లించుకుంటూ పోతే ఇంకా లాభం లేదు. పోగొట్టుకున్నటువంటి సామ్రాజ్యాన్ని తిరిగి రాబట్టుకోవాలి. ఓటమి ఎవరిది అనేది అప్రస్తుతం. విజయం మాత్రం మనదే కావాలి. ఆధారాన్ని చేజిక్కించుకోవాలి. ఏది ఆశ్రయస్థానమో తెలిసి మన స్థానాన్ని మనం పదిలం చేసుకోవాలి. దానికి ఏం చేయాలి అది తెలిసి ఉంటే ఈ మాయా నాటకానికి ఎప్పుడో తెరపడిపోయేది కదా. తెలియనిది తెలుసు అనుకుంటూ బ్రతుకును అన్యాయం చేసుకోవడం కంటే అపారమైనటువంటి ప్రేమతో దరి చేర్చుకుని అజ్ఞానపురను తొలగించి జరామరణాల చెర నుంచి విడిపించే దయామయుణ్ణి, పరమార్థాన్ని విప్పిచెప్పి పరమపదానికి నడిపించి తరింపచేసే ప్రేమమూర్తిని భక్తితో తనివితీరా దర్శించి ప్రార్థించాలట. కరోతు మే
అదభ్రదయో విమోక్షణం. అపారదయామయుడు నాకు బంధ విముక్తిని కలిగించుగాక అని గజేంద్రుని వలె మనము కూడా మన మనస్సులోని మాటను తక్షణమే ఆ విజయసారథికి వినిపించాలి. వినిపిస్తే చాలిగా ఇక అమృతమైనటువంటి సందేశాన్ని వినిపిస్తాడు ఆయన. అది మనం విందాము. అదే ప్రధాన విజయ రహస్యం అని చెప్పేసి, అర్జున, పరమేశ్వరుడనైనటువంటి నన్ను ఆశ్రయించి జరామరణాల నుంచి విముక్తి కొరకు ప్రయత్నించేవారు ఆ బ్రహ్మమును, సమస్తమైనటువంటి ప్రత్యేగాత్మను, సమస్త కర్మమును కూడా తెలుసుకుంటారు అంటున్నాడు. ఎవరిని ఆశ్రయించాలి, దేని కొరకు ఆశ్రయించాలి, ఆశ్రయించి ఏమి చేయాలి, వీటన్నిటి ఫలితంగా ఏమి పొందాలి అన్ని విస్పష్టంగా వినిపించాడు ఇక్కడ మనకు జాగ్రత్తగా అనమాట. కాబట్టి జరామరణాల నుంచి విముక్తిని ఆశించినటువంటి భక్తులు పరమేశ్వరుని ఆశ్రయిస్తారు. జర అంటే ముసలితనం, వృద్ధాప్యం. మరణము అంటే చావు. భయంకరమైనటువంటి వృద్ధాప్య మరణాలను భరించలేక వాటి నుంచి విడిపడడానికి ఏకైక శరణ్యం ఏంటంటే పరమేశ్వరుని యొక్క ఆశ్రయం. పరమేశ్వరుని ఆశ్రయించాలి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ మనకు ప్రధానంగా. కాబట్టి జరామరణాలు ఎవరికైనా కూడా అనివార్యాలే. కాబట్టి వయస్సు ముందుకు సాగుతూ ఉంటే ముసలితనం సమీపిస్తూ ఉంటుంది. ముందుకు వెళ్ళొద్దంటే వయస్సు వింటుందా, వెనక్కి వెళ్ళు అంటే మృత్యు ఒప్పుకుంటుందా? జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి. వయస్సు ముందుకెళ్లేది ఎందుకు? ముసలితనంతో ముచ్చటించి ఆ తర్వాత మృత్యుతో కరచాలనం చేసేందుకే కదా. ఇందులో అసంభవం ఏముంది చెప్పండి? తింటూ ఉంటే ముద్ద ముద్దకి అన్నం తగ్గి చివరగా పళ్ళెం శూన్యమైనట్లు అనుభవిస్తూ ఉంటే రోజు రోజుకి ఆయువు క్షీణించి వెతుకు అంతరించిపోతుంది. కాబట్టి జరామరణాలు అంటే జీవితంలో చరమదశకు సంబంధించినవి అని చాలా మంది అపోహపడుతుంటారు. అందువల్ల అదెప్పుడూ సంక్రమించే దురవస్థ అని భావిస్తారు. జరామరణాలు అనేటువంటి ద్వంద్వం లోపల నిర్ద్వంద్వమైనటువంటి రహస్యం ఒకటి ఉంది. జరామరణాలు ఇరుగు పొరుగులే కానీ బ్రతుకుకు ఆద్యంతాలు కావు. జనన మరణాలు ఆద్యంతాలు. కాబట్టి మరణం అంటే జనన మరణాలు అని అర్థం. జర అంటే జరావ్యాధులు అని అర్థం. ఇది వంట పట్టాల్సినటువంటి జంట కవిత్వం. కాబట్టి జనన మరణాలు ఆద్యంతాలుగా ఉంటాయి, జరావ్యాధులు వాటి మధ్యనే ఉంటాయి. ఇదంతా కలిసి సంసారం. సంసారం దుఃఖం, మహాభయంకరం. దుర్భరమైనటువంటి ఈ దుఃఖం నుంచి విడిపడాలనేది అందరి ఆశ, ఆకాంక్ష. అది నెరవేరడానికి పరమేశ్వరుని ఆశ్రయించడం కంటే మరో మార్గం లేనే లేదు అనే విషయం ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నాను అనమాట. చెప్తూ ఇక చివరి శ్లోకం లోపల బ్రహ్మాన్ని తెలుసుకొని సమాహిత చిత్తులైన వారు మరణకాలం లోపల సైతం బ్రహ్మమునే తెలుసుకుంటారు అని చెప్తూ, సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలేపి చ మాం ప్రయాణకాలేపి చ మాం తే విదుర్యుక్తచేతసః. అర్జున, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం నేనే. ఇలా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు మరణకాలంలో కూడా నాయందే మనసు ఉంచి నన్ను తెలుసుకుంటారయ్యా అని చెప్పేసి ఇక్కడ ఇన్ని రకాల పదాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి దీంట్లో పట. అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం అని చెప్పేసి అంటే వచ్చేటువంటి అధ్యాయానికి ఒక గుర్తుగా, సంకేతంగా ఈ పదాలను కూడా మనకి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు దీంట్లో ప్రధానంగా. మనకు కొన్ని అధ్యాయాల చివర తర్వాత అధ్యాయ ఆరంభం లోపల అర్జునుడు ప్రశ్నించే అవకాశాన్ని ఇవ్వకుండానే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. సమాప్తి చేయడం చూస్తాం. ఈ 7వ అధ్యాయం మాత్రంలో ఈ రెండో ప్రయత్నం జరిగింది. అంటే ఈ అధ్యాయంలో ఏ నూతనమైన పదాలను పరమేశ్వరుడు పరిచయం చేశాడో తర్వాత అధ్యాయారంభంలో అర్జునుడు వాటిని గురించి ప్రశ్నించడంతో దానికి సమాధానంగా అక్షర పరబ్రహ్మం చెప్పబడింది. కాబట్టి మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాము. ఓం 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 ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సంవాదే విజ్ఞాన యోగో నామ
सप्तमोऽध्यायः। మంగళం శ్రీ కురుక్షేత్ర షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళం కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటగిరినాథాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.